రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు ఆగడలేదు. మాజీ సీఎం కేసీఆర్ విచారణతో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. అయితే విచారణ పూర్తి కాకముందే ఫోన్ ట్యాపింగ్ అక్రమం అని పోలీసులు చెప్పడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దోషులను జైలుకు పంపాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఎవరి మీద తమకు కక్ష సాధింపు లేదని, చట్టం తన పని తాను చేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ పూర్తి కాకముందే అక్రమమని సజ్జనార్ ప్రకటించడం చట్టవిరుద్దమన్నారు. పోలీసుల పని దర్యాప్తు మాత్రమే, తీర్పులు ఇవ్వడం కాదని ఎక్స్ వేదికగా విమర్శించారు. సిట్ చీఫ్ సజ్జనార్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని హరీష్ ఆరోపించారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో తీర్పు ఇవ్వడానికి సిపి సజ్జనార్ జడ్జి కాదన్నారు. కాంగ్రెస్ పెద్దలు చెప్పినట్లు పోలీసు అధికారులు ఆడొద్దని సూచించారు. ఫోన్ ట్యాపింగ్ లో ఛార్జిషీట్ వేయాలన్నారు కేటీఆర్. గత ప్రభుత్వంలో కేసీఆర్ సీఎంగా ఉన్నారు కాబట్టే విచారణకు పిలిచారని, చట్టానికి ఎవరూ అతీతులు కారని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. విచారణకు పిలిస్తే ఎవరైనా వెళ్లాల్సిందే అన్నారు. ఇన్ని రోజులు విలువలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా, ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. ఒకటి. రెండు, ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు, పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా. సో చట్టానికి అందరం కూడా సహకరించాలి. పిలిచినప్పుడు పోతాం. కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతున్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవడు కూడా బాగు చేయలేడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులను జైలుకు పంపాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. తప్పు చేసిన వాళ్లు ఎవరైనా జైలుకు పంపుతానని గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన కుటుంబానికి వర్తిస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకి పిడికిలితోటి చేసేటువంటి సంవాదం పనికిరాదు. ఎందుకంటే చెల్లె జైలుకు పోయేటప్పుడు పిడికిలు పట్టుకొని ఇట్లా ఇట్లా అనిపోయింది. చెల్లె ఏమైందో చూసిరు. సార్ ఎప్పుడు పిడికిలు పట్టుకోకపోతే ఉంటుండే, నిన్న సార్ కూడా పిడికిలు పట్టుకొని ఇట్లా ఇట్లా అన్నాడు. సో చెల్లె అడుగుజాడలలోనే బాబు కూడా పోతాడని అనుకుంటున్నా. ఖచ్చితంగా సిట్ ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాలని, దోషుల్ని జైలుకు పంపాలని, తప్పు చేసిన వాడు తనయుడైనా జైలుకు పంపిస్తా అని చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా జూన్ 2014లో తొలి శాసనసభలో మాట్లాడినటువంటి మాటల్ని గుర్తు చేస్తూ, సార్ నువ్వు చెప్పిన మాటలు నీకు కూడా వర్తిస్తాయని చెప్పి ఈ సందర్భంగా సార్కి యాద్ చేస్తాను. మొదట బీజేపీ నేతల ఫోన్లనే ట్యాపింగ్ చేశారని ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అన్నారు. ఒక అవకాశం బీఆర్ఎస్ కి ఇచ్చారు, చూసినాం ఏమైంది. మా ఫోన్ ట్యాపింగ్ చేసి మా మీదనే కేసులు పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ చేసిందే బీజేపీ వాళ్ళది. ఫోన్ ట్యాపింగ్ చేసిన అవసరం ఏముందని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చేయట్లేదు. నమ్మకం ఏంది? దే బోత్ ఆర్ సేమ్ ఐడెంటిటీ ఆఫ్ సేమ్ డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ డిఫరెంట్ వన్ సేమ్ కాయిన్. ఫోన్ ట్యాపింగ్ పై చట్టం తన పని తాను చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. భార్యాభర్తల సంభాషణలు వినే దుర్మార్గం చేస్తే విచారణ జరపాలా వద్దా అని ప్రశ్నించారు. తప్పు చేసి తమపైనే అభియోగాలు మోపుతున్నారని శ్రీధర్ బాబు మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక దుర్మార్గమైన చర్య, ఒక దుర్చర్య, ప్రైవసీకి సంబంధించిన అంశం. చట్టం ఏ విధంగా దాన్ని చట్టపరంగా దీనికి పాల్పడ్డ వారిపైన ఏ చర్య తీసుకోవాలో తప్పకుండా తీసుకునే కార్యాచరణ తీసుకుంటుందని. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిస్తే బీఆర్ఎస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. నిరసనలకు పిలుపునిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. విచారణ జరిగితే అంత బాధపడితే మీరు కొందరి జీవితాల్లో, అది రాజకీయంగా, ఆర్థికంగా, వ్యాపారకంగా, ఉద్యోగపరంగా, కుటుంబాల పరంగా వాళ్ళ సొంత ఏ రక్షణ స్వీకరించేదో వాటిలోకి దొంగి చూసి మీరు ఆ డాటాను, ఆ సమాచారాన్ని దొంగిలించినటువంటి వ్యక్తులు వాటి తప్పకుండా చట్టం తరఫున చేసుకోబోతుంది. ఇలా కక్ష సాధింపు చర్య కానీ కుట్రపూరితం కానీ ఏమీ లేవు. మొత్తం మీద రానున్న రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాలను మరింత వేడెక్కించే అవకాశం కనిపిస్తోంది.